రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఫరో ఎంత ఒక్క ఆయుధము లేదు, ఏమీ లేదు ఇశ్రాయేలు ప్రజలకి. నా దగ్గర రథములు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సైన్యం ఉంది. వాళ్ళు వీరులు కూడా కాదు, ఎప్పుడు యుద్ధానికి వెళ్ళి యోధులు కారు వారు. అయినా ఒక్క కర్రతో నన్ను ఓడించేశారని కుమిలిపోయి ఉంటాడు కదండి. ఒక్క కర్ర ఓడించిందా లేదా ఫరోని? ఒక్క కర్ర ఏం చేసింది? ముంచేసిందండి వాడిని. అమ్మా, దేవుడు ఎప్పుడు ఎలా నీ పక్షమున ఏది వాడుకొని మహిమ పొందుకుంటాడో నీకు తెలియదు. కాబట్టి నీ పరిస్థితుల్లో నువ్వు చెప్పవలసింది ఒకటే: శ్రమ కలుగుట నాకు మేలాయను. ఎవరైతే నన్ను ఈరోజు నిందిస్తున్నారో, ఎవరైతే నన్ను తక్కువ చేసి చూస్తున్నారో, ఎవరైతే నన్ను తరుముతున్నారో, శత్రువులు వలె నా మీద దాడి చేస్తున్నారో, ఒకరోజు దేవుడు వారిని సిగ్గుపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఈ కార్యము చేస్తాడు మన జీవితంలోని. చూడండి, ఒక కర్రని వాడుకున్నాడంట. న్యాయాధిపతులు 15వ అధ్యాయము. గాడిద దవడను వాడుకొని ఫిలిస్తీన్లో ఉన్న సైన్యాన్ని హతమార్చాడండి. ఎవరు చేసింది అది? చేతిలో ఏముందండి? ఆయుధం ఉందా? ఏమున్నదంట? ఒక మాట అంటాడు చూడండి, చదువుదామండి అందులోని, జడ్జెస్లోని. భలే ఉంటుందండి ఆ మాట. 15వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ వచనం నుండి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి, ఫిలిస్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివు అని చెప్పగా, అతడు, వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసి తినను. అందుకు వారు, మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చి. ఎంత దౌర్భాగ్యం చూడండి, సొంత మనుషుల్నే కట్టేసి అప్పగించేస్తున్నారు. ఎవరిని? సంసోన్ని. ఈరోజు అమ్మా, మన వాళ్ళే మనల్ని విడిచిపెట్టేస్తారు అవమానానికి, మన వాళ్ళే మనల్ని బాధ పెడతారు, మన వాళ్ళే మనల్ని నిందిస్తారు. తెలియని వాడు మనకి ఎందుకు మోసం చేస్తాడండి? చెప్పండి. తెలిసిన వాడే కదండి మోసం చేస్తాడు. కట్టేసి ఫిలిస్తీయుల చేతులకు నిన్ను చంపం కానీ వాడి చేతికి అప్పగించేస్తాం. ఈరోజు ఇలాంటి స్థితిలో ఎంతోమంది బ్రతుకుతున్నారు. వారు బయటపడటానికి ఇంకొకరిని ఇరికించాలి. మేము ఫిలిస్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా, సంసోను, మీరు నా మీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్లతో అతన్ని కట్టి. అమ్మా, శత్రువుల చేతికి మీరు అప్పగింపబడినా, ఏమిటంట? శత్రువుల చేతులకి మీరు అప్పగింపబడినా, శత్రువుల చేతిలో మీరు పడినా భయపడకండమ్మా. నీ పక్కన 1000 మంది పడినా, నీ పక్కన 10,000 మంది కూలినా నీకు ఆమెన్, ఆమెన్. చదువు. క్రొత్త తాళ్లతో అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతని తీసుకొని వచ్చిరి. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నార వలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను, గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపియున్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను అనెను.
విత్ డాంకీస్ జాబ్ ఓన్ ఐ హ్యావ్ మేడ్ డాంకీస్ ఆఫ్ దెమ్ అంట. గాడిది దవడతోనే వారిని గాడిదల్లాగా చేశానంటాడు. అర్థమైందండి? అంటే పనికిరాని వాటిని ఎవ్వరు బహుశా ఇది పనికిరాదు అంటున్న వారు, అమ్మా ఒకవేళ మీరే అది అనుకుంటే, అమ్మా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుడు మీకు గొప్ప ఘనతని ఎందుకు అంటున్నాడు తెలుసండి? మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తానన్న వాగ్దానము చేసిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రము. మూడోది, గొలియాతు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు ఏమి పట్టుకొని వెళ్ళాడండి? చదువుదామండి, అది కూడా చదివేద్దాం. రైట్, 1 సమూయేలు 17వ అధ్యాయము 39వ వచనము నుండి. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కముల నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయాడు. వడిసెల దేనిని వాడాడంట దేవుడు? దానినే వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడండి? నీకు విజయాన్ని అనుగ్రహించడండి? గొప్ప కార్యములు చేయడా? మహిమ పొందుకోడా దేవుడు? నిన్ను విడిపించడా? నిన్ను విమోచించడా? నెమ్మది సమాధానము నీకు కలుగజేయడా? గొలాయత్ అంటేనే అందరూ పరిగెత్తేవారు. ఫిలిస్తీయులు వస్తున్నారు, గొలాయత్ వస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు గుండెల్లో వణుకు దడ పుట్టేది, గజగజ వణికిపోయేవారు. కానీ అలాంటి గొలయాతుని ఓడించటానికి ఏమిటంటే అది వడిసెల వాడాడండి దేవుడు. నమ్ముతారండి? ఒక్క వడిసెల వాడి ఫిలిస్తీయులకి ఓటమి, ఇశ్రాయేలు ప్రజలకి ఏమిటండి దేవుడు కార్యాలు, ఎంపిక! ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. వెర్రితనముగా ఉన్న వాటిని, వెర్రివాటిగా ఉన్న వాటిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. బలహీనమైన వాటిని, ఒక కర్రను, దవడను, ఒక ఒడిసెలను దేవుడు వాడుకున్నాడు. దేని నుండి? శత్రువుల నుండి తన ప్రజలని. అమ్మా, మన యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. దేవునికి స్తోత్రము. మీ దగ్గర ఆయుధాలు అవసరము లేదు, ప్రార్థన చేయండి. నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. రైట్? ఏం వాడుకున్నాడంట? ఒక కర్రను, ఒక దవడను, ఒక వడసలిని వాడుకున్నాడు. అమ్మా, ఇంకొక విషయం కూడా ఈరోజు మనం నేర్చుకుందామండి. దేవుడు ఈ లోకంలో ఉన్న మనుషుల దృష్టికి వెర్రితనముగా ఉన్న వాటిని దేవుడు వాడుకున్నాడు. బలహీనమైన వాటిని దేవుడు వాడుకున్నాడు. తన ప్రజలకి న్యాయము చేయటానికి, విమోచించటానికి, శత్రువుల చేతుల నుంచి వారిని బయటికి తీసుకురావటానికి, గొప్ప విజయములో వారిని నడిపించటానికి వెర్రి వాటిని వాడుకున్నాడు దేవుడు. బలహీనమైన వాటిని వాడుకున్నాడు. మనుషుల దృష్టిలో నీచు వాడుకున్నాడు. ఒకసారి చూద్దామండి. దేవుని దృష్టిలో ఎవరు నీచులు కాదండి, మనుషుల దృష్టిలోనే. వాడు బ్రతుకున్నంత వరకు దేవుడు వానికి తీర్పు తీర్చాడు. ఏదో ఒక అవకాశం ఇస్తాడు, ఏదో ఒక రోజు వీడు ఒప్పుకుంటాడని దేవుడు ఓర్పు సహనం కలిగి ఉంటున్నాడు. చూద్దామండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయము. ఆ తల్లిని బట్టి ఈ బిడ్డని ఎంతగానో ఆ సమాజము, ఆ మనుషులు కించపరిచేవారు. వైశ్య, మీ తల్లి ఒక వైశ్య, వ్యభిచారిణి మీ తల్లి, నువ్వేంటి మాతో మాట్లాడేది? నీ స్థాయి ఎంత? నీ స్థితి ఏమిటి? నువ్వేంటి దేవుడు ఎలాంటి మనుషులనైనా వాడుకుంటాడు. నిందమోపకండి, వేలెత్తి చూపించకండి, ఎవరిని తక్కువ చేయకండి. వారి స్థితిని బట్టి, వారి పరిస్థితులను బట్టి, ఆమె ఏ కారణం వల్ల వ్యభిచారిణిగా మారిందో తెలీదు, ఎవరు మార్చారే తెలీదు. సొంత తండ్రి కావచ్చు, సొంత మావయ్య కావచ్చు, ఎవరో ఇంట్లో బలవంతము చేస్తే కదా తల్లి ఆ పరిస్థితిలో ఉండొచ్చు.
మీకు ఎవరిచ్చారు అధికారము వేలెత్తి నిందించటానికి, ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడటానికి, వారి పరిస్థితిని బట్టి కించపరిచేలాగా మీకు ఎవరు హక్కు ఇచ్చారు మాట్లాడటానికి? ఇది న్యాయము కానే కాదంటున్నాడు దేవుడు. దేవుడు ఎవరినైనా, ఏ పరిస్థితిలో ఉన్న వారినైనా దేవుడు వాడుకోగలుగుతాడు. చూద్దామండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యొప్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఎవరు కుమారుడంట? ఏమిటంట? చదువున్నాను. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొప్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యొప్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. కానీ ఎంత కనికరించాడండి చూడండి దేవుడు. తండ్రి చేసిన తప్పుకి కుమారుడిని ఎందుకు శిక్షించాలి? ఎంత కనికరము! అందరూ చిచ్చి వ్యభిచారము చేసే స్త్రీకి నువ్వు పుట్టావు అని నిందిస్తే పాపం ఎంతగా కృంగిపోయి ఉంటాడో, కానీ దేవుడు ఎంతగా హెచ్చిచ్చాడో. హల్లెలూయా. అమ్మా, మిమ్మల్ని మనుషులు ఎన్ని మాటలంటే అంతగా సంతోషించండి, ఎందుకంటే అంతగా గొప్పగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీ ప్రతి అవమానానికి ప్రతిఫలముగా దేవుడు రెట్టింపు ఘనతని ఇవ్వబోతున్నాడు, కాబట్టి సంతోషించండి. ఈరోజు మీరు వ్యభిచారములో ఉన్నారా? మీ భర్త మోసం చేసి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? వేరే పురుషుని చేరవలసి అవసరం వచ్చిందా? ఏదైనా కానివ్వండి, దేవుడు అన్ని పరిస్థితులని చూస్తున్నాడు. దేవునికి తెలుసు ఎవరికి ఏమి తీర్పు ఇవ్వాలో దేవునికి మాత్రమే తెలుసు. మీరు దేవుళ్ళు కాకండి దయచేసి. దేవుని స్థలాన్ని మీరు లాక్కోకండి. తీర్పు తీర్చువాడు ఒక్కడే. మీ ఇంట్లో మీకు ఇష్టం లేని వారు ఇష్టం లేని పనులు చేస్తున్నారా? ప్రార్థన చేయండి. వారికన్నా మీరు గొప్పవారని మాత్రం ఫీల్ అయిపోకండి. ఏదో ఒక రోజు ఆ పరిస్థితి మీకు రావచ్చు, మీ పరిస్థితి వారికి రావచ్చు, అటు ఇటు అవ్వచ్చు. ఈరోజు నువ్వు సంపాదించి ఉన్నత స్థితిలో ఉన్నావు, మీ పొరుగువాడు, మీ ఇంట్లో ఉన్న బంధువులు లేకపోవచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. మీ దృష్టికి వారు వెర్రివారుగా కనిపించవచ్చు, తక్కువ వారు లోపమైపో ఉండొచ్చు మీ దృష్టికి. కానీ మౌనంగా ఉండండి దయచేసి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ప్రార్థన చేయండి వారి గురించి. అంతేగాని మీ హృదయంలో గర్వపడకండి. నా బ్రతుకు వాడిలాగా లేనందుకు, దానిలాగా లేనందుకు అని గర్వపడకండి దయచేసి. తప్పకుండా ఒకరోజు మనము శిక్ష నొందుకునే తీరుతాము. చూడండి, రూతు అన్యస్తురాలు, అవునా? నమ్మకస్తురాలా? కాదు కదండి. దేవుణ్ణి నమ్ముకున్నదా? నమ్ముకోలేదు. కానీ దావీదు వంశావళికి దేవుడు ఒక పాత్రగా ఆ యొక్క స్త్రీని వాడుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు ఏ అన్యురాలు అని జనులు అనుకున్నారో అదే అన్యురాలని దేవుడు ఇప్పుడు వేలెత్తి చూపించండి. మీరు ఎంత నిందిస్తారో వారి చేతితోనే దేవుడు మిమ్మల్ని సిగ్గుపరుస్తాడండి. జాగ్రత్తగా ఉండండి. అన్యురాలైన రూతుని దావీదు వంశావళికి ఏమిటి ముత్తాతమ్మగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరు? రాహాబు. ఎవరండి? రాహాబు ఎవరు? ఎవరికి రిలేషన్ అండి? రూత్కి ఏమవుతుంది? రాహాబు అత్తనేనా? అత్తనే కదండి. దేవునికి స్తోత్రము. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నీకు అనవసరం, నువ్వు నోరు మూసుకో. అదే మనకి క్షేమము. మనము ఎంత తక్కువ మాట్లాడతామో అంత క్షేమము మన జీవితానికి మనమే చేసుకున్న వారముగా ఉంటాం. కానీ ఒక్కటి చెప్తున్నానమ్మా, అవమానముతో బాధపడుతున్నావా?
నిందలు నీ మీద మోపబడుతున్నాయా? కష్టాలలో ఉన్నావా? ఆదుకునే నాదుడు లేకుండా నీ ఉన్న పరిస్థితిని బట్టి హేళన చేస్తున్నారా, అవమానిస్తున్నారా? ఇంకా ఎక్కువగా సంతోషించు, ఎందుకంటే రేపు వారి దినము మారబోతుంది, నీ దినము గొప్పగా చేయబడబోతుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమిటంట? మీ రోజులు మార్చబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రము. యోహాను సువార్త 4వ అధ్యాయము. 5 కలిగిన స్త్రీ 6వ పురుషునితో బ్రతుకుతుంది, కానీ భర్త కాదు. 7వ పురుషుని కలవటానికి వెళ్ళింది, రక్షణ పొందుకుంది, సాక్షిగా మార్చబడ్డది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువు. ఆమె జీవితములో 7వ పురుషుడు. 5 భర్తలు అన్నాడు, కానీ ఇప్పుడు నువ్వు ఉంటున్న భర్త నీ భర్త కాదు అంటే 6వ పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పండి, ఎంత కనికరము, ఎంత జాలి, ఎంత కృప, ఎంత ప్రేమ, ఎంత క్షమాపణ కలిగిన దేవుడు ఈరోజు నీ దేవుడై ఉన్నాడు, నా దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చిచ్చి, 5 భర్తలు సిగ్గు లేదా అనలేదు. 6వ పురుషునితో నేను 5 విడిచిపెట్టి 6వ పురుషుని నిందించలేదు, ఖండించలేదు. యేసు దగ్గరికి వచ్చింది. ఏ స్థితిలో ఉన్నదో అదే స్థితిలో యేసు దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అయ్యా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నాకు అనవసరము. యేసు దగ్గరికి వెళ్ళు, నిన్ను సాక్షిగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీ పరిస్థితిని చూచి దేవుడు నీతో మాట్లాడడు. నీ పరిస్థితిని చూచి దేవుడు నువ్వు చెడ్డదానివా చెడ్డవాడివా అని నిర్ధారణకి రాడు. దేవుడు అంత త్వరగా తీర్పు తీర్చేవాడు కాడు. 103వ కీర్తనలో అంటాడు, ఎంత గొప్ప మాట అంటాడు, ఒకసారి చూడండి. చదువు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన నీ దోషములు అన్నిటినీ. యేసు దగ్గరికి వెళ్ళింది. ఆ ఊర్లో ఆమెకున్న ఆ ఊర్లో ఆమెకి ఎంత చెడ్డ పేరు ఉండుంటుంది చెప్పండి. మంచి పేరు ఉందా ఆమెకి? అందరూ తృణీకరించారు. నీచురాళ్ళ అన్నారు, సిగ్గు లేదు నీకు అన్నారు. కానీ అదే స్త్రీని సాక్షిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మా, సమాజము దృష్టిలో, నీ కుటుంబం దృష్టిలో, నీ అత్తామామయ్య వాళ్ళ దృష్టిలో కావచ్చు, ఎవరైనా దృష్టిలో, నీ స్నేహితుడి దృష్టిలో కావచ్చు, నీ యజమాని దృష్టిలో కావచ్చు, నువ్వు తక్కువ దానివై ఉండొచ్చు, తక్కువ వాడివై ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఏమాత్రము తీసివేయని దానివి కాదు, తీసివేయని వాడివి కావు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అమ్మ, సిగ్గుపడనవసరం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి తప్పు చేశాను తండ్రి, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే చాలు. ఒక్క మాట అంటే చాలు. గతములో ఉన్న వాటన్నిటినీ దేవుడు తుడిచివేసే దేవుడై ఉన్నాడు. ఎన్నడూ వాటిని మరలా. మనుషులేమంటారు, ఏం నీ గతం మర్చిపోయినావా అంటారా లేదా? కానీ దేవుడు అలాగ అన్నాడండి. నీ గతాన్ని నేనే మర్చిపోయినప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చదువునానా? యోహాను సువార్త. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినురని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు, కానీ ఆయన శిష్యులు ఇచ్చిచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాను.
అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. అమ్మా, నశించిపోతున్న దానిని వేదకి, ఊర్లో అంతా నీచురాళ్ళు అన్నారు ఆమెని. ఆమె కోసం మిట్ట మధ్యాహ్నం ఎండలో వేచి చూస్తున్నాడంట యేసయ్య రక్షించటానికి. దేవునికి స్తోత్రం అండి. ఎంత గొప్ప దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే అంటానమ్మా, దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఆదుకుంటాడో, రక్షించుకుంటాడో, వారిని బాగు చేస్తాడో మనకి తెలియదు. అందుకనే నిందించకండి, అవమానించకండి, మీ మాటలతో గాయపరచకండి. తల ఎత్తుకోలేక మధ్యాహ్నము పూట ఎవ్వరు బావి దగ్గరికి రారు కాబట్టి పాపం ఆ స్త్రీ ఒంటరిగా వచ్చేది మిట్ట మధ్యాహ్నం ఎండలోని నీళ్లు తొడుక్కోవటానికి. ఎందుకంటే ఎవరైనా చూస్తే మళ్ళీ ఏదో మాటలు అంటారని. అలాంటి స్త్రీ కోసము యేసయ్య వేచి చూస్తున్నాడంటండి. అమ్మా, నువ్వు ఏ పాపములో ఉన్నావో, అయ్యా నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ లోకము నిన్ను చూసి అవమానిస్తుందా, హేళన చేస్తుందా, అనరాని మాటలు అంటుందా, వాటిని పట్టించుకోకండి. యేసు దగ్గరికి తిరగండి. మీరు యేసు నీ కోసము బావి దగ్గర ఆ సమరయ స్త్రీ కోసము ఏ విధంగా వేచి చూస్తున్నాడో, నీ హృదయపు తలుపుల దగ్గర ఆయన నిలబడి నీ కోసము చూస్తున్నాడు. ఒక్కసారి నాకు అనుమతి ఇవ్వు, నీ జీవితాన్ని నేను మార్చి వేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రము. చదువునా. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహంనకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు ఇంత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండిరి. అంటే ఆల్రెడీ 5 ఉన్నారు. ఇప్పుడున్న 6వ వ్యక్తి నీ భర్త. ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి. అంతే. 6 చిచ్చి, సిగ్గు లేదా నీకు అన్నాడండి యేసయ్య. కానీ మీ కుటుంబాల్ని మీరు ఎన్ని మాటలు అనేసారండి. మీ బంధువులని, మీ రక్త సంబంధికులని, తోబుట్టిన వారిని ఎన్ని అనరాని మాటలు అనేశారు, త్రోసివేసేశారు. దగ్గరికి కూడా రాని అని స్థితిలో మీరు బ్రతుకుతున్నారు. అలాంటి వెలివేయబడిన వారంగా మీరుంటే, అమ్మా, మీకోసం మీ కుటుంబము వేచి చూసినా చూడకపోయినా మీరు బాధపడకండి. నీ కోసము వేచి చూస్తున్నవాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళండి. అన్నీ దేవుడు బాగు చేసి తిరిగి నీకు ఇస్తాడు. నిత్య జీవములో నిన్ను ప్రవేశిస్తాడు. దేవునికి స్తోత్రము. ఈరోజు మనం జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, లోకపు దృష్టిలో నువ్వు ఏమిటి, జ్ఞానవంతురాలు కాకపోవచ్చు, నీ సహోదరుడు కన్నా సహోదరి కన్నా తక్కువ కావచ్చు, చదువులో తక్కువ కావచ్చు, ఉద్యోగంలో తక్కువ కావచ్చు, ఆర్థిక స్థితిలో నువ్వు తక్కువ కావచ్చు. కానీ దేవుని దృష్టిలో ఏమాత్రము నువ్వు తక్కువ కానే కావు.
ఎవరైతే నిన్ను సిగ్గుపరుస్తున్నారో, ఏ విషయములు చెప్పి నిన్ను సిగ్గుపరుస్తున్నారో, ఏ విషయములతో నిన్ను నిందిస్తున్నారో వాటినే దేవుడు వాడికి ప్రతిఫలముగా వాడి నీకు ఘనతనివ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. రండి మోకరిద్దాము, ప్రార్థన చేద్దాము. ఒకవేళ ఎవరినైనా మనము తక్కువ చేసినట్లయితే, మనము అహంకారము, మన హృదయములో అహంకారముని పెట్టుకొని మనము మాట్లాడినట్లయితే, కళ్ళు నెత్తికెక్కినట్టయితే క్షమాపణ కోరుకుందాము. ఈరోజు పశ్చాత్తాపపడదాము, క్షమించమని దేవుణ్ణి వేడుకుందాము. నీ సహోదరుని కానీ, సహోదరుని కానీ, నీ తండ్రితో కానీ, తల్లితో కానీ నువ్వు తక్కువగా మాట్లాడుంటే క్షమాపణ కోరుకోమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు అడిగినది మళ్ళీ ఎన్నడూ దేవుడు జ్ఞాపకము చేసుకోనంటున్నాడు. ప్రార్థిద్దాము, పశ్చాత్తాపపడదాము, క్షమాపణ పొందుకొని విడుదలగా, స్వతంత్రులుగా మనము జీవిద్దాము. దేవునికి స్తోత్రము. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.